సిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను ఎస్పీ సురేష్ కుమార్ ప్రారంభించారు. యువతి యువకులకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. సిఫాబాద్ జిల్లాలో చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగలకూడదనేదే తన లక్ష్యమన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఒక్కొక్కరు 5 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు ఎస్పీ వివరించారు. చాలా ఇంపార్టెంట్. అవన్నీ చేస్తే మీరు వ్యక్తిగా ఎదుగుతారు, మీ కుటుంబం ఎదుగుతుంది, మీరు కూడా దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా అవుతారు. చేస్తారు ఇవన్నీ. ఆల్ ది బెస్ట్. మీరు చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. నాకు తెలుసు సాఫ్ట్వేర్ ల్యాబ్లో ఒక ప్రాంతం వెళ్తాం. మనం వెళ్ళగానే ఒక 2 years అది అవుట్డేట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మళ్ళీ 2 years అదే అవుట్డేట్ అయిపోతుంది. మళ్ళీ అప్డేట్ కావాలి. అవుట్డేట్ అండ్ అప్డేట్. అవుట్డేట్ అనేది సబ్జెక్ట్ సహజం, అప్డేట్ అనేది మనిషికి సహజం. అప్డేట్ అయ్యే వాళ్ళే మార్కెట్లో నిలబడగలరు. నాకు వచ్చు, నాకు జావా వచ్చు కదా, లేకపోతే నాకు సిఆర్ఎం వచ్చు కదా, నేను అట్లే ఉంటాను అంటే కుదరదు. ఈ హ్యావ్ టు అప్డేట్ వర్క్స్. అది సాఫ్ట్వేర్నే కాదు, ఏ రంగానికైనా వర్తిస్తుంది. మీ పర్సనల్ లైఫ్కి వర్తిస్తుంది, మీ ఫ్యామిలీ లైఫ్కి వర్తిస్తుంది. నువ్వు హార్డ్వేర్లో ఇది ఇందాక ఫ్లిప్కార్ట్ అంటే ఆ ఫ్లిప్కార్ట్ జాబ్లో ఉన్నా కానీ అప్డేషన్ అనేది వర్తిస్తుంది. కంపెనీకి ఏం కావాలి, అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ చేస్తే మీరు వ్యక్తిగా ఎదుగుతారు,